మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎంఏ ఖలీక్ న్యూస్9 టీవీతో మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరం గాను జూలై 31వ తారీఖుతో ప్రవేశాలకు గడువు ముగుస్తున్నందున విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క ప్రతిభ మెరుగుపడుతుందని, అలాగే అడ్మిషన్స్ కూడా గణనీయంగా పెరిగిందని, అది మరింతగా పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం ధర్మపురి అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ గారు 5 లక్షల రూపాయలు మంజూరు చేయగా ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయించామని, దానికి సహకరించిన గోపిడి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలు, అధికారులు సహకరించినట్లయితే కళాశాల మరింతగా పురోగమిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఏఈ గారికి విన్నవించిన లెంత్ పోల్స్ విషయం, స్పెషల్ ఆఫీసర్లుగా వచ్చిన అధికారులకు సీసీ రోడ్ల గురించి, అలాగే మినరల్ వాటర్ కాంపౌండ్ తదితర అంశాలపై చర్యలు చేపడితే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. 18లో ఇక్కడ స్ట్రెంత్ 144 స్టూడెంట్స్ ఉండే, పాస్ అయిన స్టూడెంట్స్ 87%. మళ్ళీ 19లో 130 స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నారు. పాస్ అయిన వాళ్ళు 130కు 130 100% రిజల్ట్. 20లో 180 స్టూడెంట్స్ ఉండే, 180కు 180 పాస్ అయ్యారు, మొత్తం 100% రిజల్ట్. మళ్ళీ 134 స్టూడెంట్స్ 2021-22లో ఇక్కడ ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో 94.65% పిల్లలు పాస్ అయ్యారు. మళ్ళీ 22-23లో 92%, 133 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 122 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. 92% ఈ కాలేజ్ రిజల్ట్ ఉండే. మార్చ్ 2024 రిజల్ట్ అపియర్ అయిన స్టూడెంట్ 128, పాస్ అయిన వాళ్ళు 117. ఇట్లా మన దగ్గర 91.4% రిజల్ట్ సెకండ్ ఇయర్. ఈ సంవత్సరం 2014లో ఫస్ట్ ఇయర్లో కూడా టోటల్ 75.3% రిజల్ట్ ఉండే. ఇప్పుడు 122 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ డేట్ 31/7/2024 ఉంది. ఇంకా మనకు 25 డేస్ ఉంది. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం మన దగ్గర 140-150 స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు అని. ఇలానే సెకండ్ ఇయర్లో కూడా వేరే కాలేజ్ నుంచి మన దగ్గర టీసీ అడ్మిషన్లో వచ్చేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ 220కు దాటిపోతుంది అని నేను భావిస్తున్నాను. మొత్తం రెగ్యులర్ స్టాఫ్ 7 మెంబర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇలా కలిసి 11 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ 2 ఉన్నారు. మొత్తం పోస్టులు ఫిలప్ ఉంది. మన కళాశాలలో ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ అడ్మిషన్ మరియు స్కాలర్షిప్ కూడా అందజేస్తున్నాము. ఆనరబుల్ ఎంపీ డి అరవింద్ గారు మన కళాశాలకు ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు అందజేశారు. దీంతో మనము డోర్స్ మరియు ముందట మళ్ళీ పరారీ గోడ కూడా దీంతో కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. సర్వీస్ వైర్ బాగా దూరం నుంచి మనం తీసుకోవాల్సి వచ్చింది. రిపీటెడ్గా మనకు డిస్కనెక్ట్ అవుతుంది. తాగే నీళ్ళు మరియు టాయిలెట్స్, బాత్రూమ్ కోసం సప్లై చేసేది చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక పోల్ మధ్యలో ఇచ్చేస్తే మనకు ఈ సౌకర్యము కంప్లీట్ అయిపోతుంది అని నేను భావిస్తున్నాను. ఎలక్ట్రిసిటీ ఏ గారితో నివేదన చేస్తున్నాను. డామర్ రోడ్ నుంచి మన కళాశాల ఒక 200 మీటర్స్ లోపల ఉంది. దాని కొరకు పిల్లలు వచ్చేటప్పుడు ఫీల్డ్ నుంచి వస్తారు. ఈ వానాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. రోడ్ స్లిపీ అయిపోతుంది. ఆడపిల్లలు మన దగ్గర వచ్చేటప్పుడు మళ్ళీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రమాదాలు జరిగే సమస్యలు ఉంది. దీనిపైన మనము కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చినాము. పంచాయతీరాజ్ ఏ గారు కలెక్టర్ సార్